దానవ స్త్రీలు ప్రద్యుమ్నుడి సౌందర్యానికి సమ్మోహితులై తమ వంటి మీద ఆభరణాలు అనేవి మిగలకుండా కానుకూలుగా ఇచ్చేశారు. ఆ మర్నాడు పొద్దున శుచముఖి హంస ప్రభావతి దగ్గరికి వెళ్ళి, రాజపుత్రి, చాలా కష్టం మీద ద్వారకా నగరంలో ప్రద్యుమ్నుణ్ణి ఏకాంతంగా కలుసుకోగలిగాను. నా మాటల వల్ల అతడికి నీ మీద ప్రీతి పెరిగిపోయింది. ఇవాళ రాత్రి లోపుగా అతడు ఏదో ఒక ఉపాయంతో నీ దగ్గరకు వచ్చి కలుస్తానన్నాడు. యదుకులం వారు ప్రాణం పోయిన అబద్ధం చెప్పరన్నది. ప్రభావతి తెగ సిగ్గుపడిపోయింది. ఆ రాత్రికి నువ్వు కూడా ఇక్కడే ఉండిపో, నాకు ధైర్యంగా ఉంటుంది అన్నది. ఇక ప్రభావతి ఆ పగలల్లా ఒకే ఆదుర్తతో ఉండిపోయింది. ఎప్పుడొస్తాడా అని టైం చూసుకుంటూనే ఉంది. ప్రద్యుమ్నుడు వస్తే ఎలా స్వాగతం చెప్పాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎలా పలకరించాలి అనుకుంటూ రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంది. శుచముఖి హంస మళ్ళీ ప్రద్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి, ప్రభావతి అంతఃపుర నీ రాక కోసం సర్వసన్నద్ధంగా ఉందయ్యా, నువ్వు రావటమే ఆలస్యం అని చెప్పింది. అయితే కాపలాదారులను తనిఖీలను తప్పించుకొని అంతఃపురంలోకి వెళ్ళటం ఎలా అన్నదే పెద్ద సమస్య. ప్రద్యుమ్నుడే ఒక ఉపాయం చెప్పాడు. రాజపుత్రిక కోసం పూల మాలలు లోపలికి వెళుతున్నాయి, పెద్ద పెద్దవంతా కూడా. ఆ పూలు ఎంత సువాసనగా ఉన్నాయంటే వాటిని అంటిపెట్టుకున్న తుమ్మెదలు ఆ పూలను వదిలిపెట్టి పోవడం లేదు. దాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు తన మాయా విద్యా బలంతో తాను కూడా ఒక తుమ్మెదగా మారి అమ్మాయి గారి కోసం వెళ్ళే పూలమాలల్లో ఒక పెద్ద పువ్వును గట్టిగా అంటిపెట్టుకున్నాడు. ఆ విధంగా ప్రద్యుమ్నుడు ఆ పూలమాలతో పాటే ప్రభావతి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఆమె చెలికెత్తలు ఆ పుష్పమాలను అలాగే ప్రభావతి మెడలు అలంకరించారు. ఇంతలో చీకటి పడింది. తుమ్మెదలన్నీ తలో పక్కకి తప్పుకున్నాయి. ప్రభావతి తన మెడలోని పూలమాలలోంచి ఒక పెద్ద పద్మాన్ని బయటకు లాగి తన చెవిలో అలంకారంగా పెట్టుకుంది. ఆ పద్మపు రెక్కలు చాటునే ప్రద్యుమ్నుడు తుమ్మెద రూపంలో దాగి ఉన్నాడు. తక్కనే తుమ్మెదలన్నీ వెళ్ళిపోయినా ఈ తుమ్మెద మాత్రం కదలలేదు. ఈలోగా శుచముఖి హంస అక్కడికి వచ్చింది. ఆ హంసను చూడగానే ప్రభావతికి ధైర్యం జారిపోయి దీనంగా ఇలా అడగసాగింది, శుచముఖి, మహావీరుడు ఇంకా రానేలేదు. రాత్రి గడిచిపోతుంది. నా ఒళ్ళు వేడెక్కిపోతుంది. నా ప్రాణాలు ఉండవేమో అనిపిస్తుంది. ఆడదానికి ఇంత బేలతనం పనికిరాదు. ఆ మాట నాకు తెలుసు. అయినా నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. అయినా త్వరగా రాకపోతే ఆయన వచ్చే లోపలే నా ప్రాణాలు పోతాయేమో అని ఆ అమ్మాయి రకరకాలుగా తన బాధను శుచిముఖి హంస దగ్గర వెళ్ళబోసుకుంది. ఈ మాటలన్నీ కూడా విన్న ప్రద్యుమ్నుడు చాలా సంతోషపడిపోయి పుష్పాల్లోంచి ఎగిరి హంస చెవి దగ్గరికి వచ్చేశాడు. శుచిముఖి, నేను తుమ్మెద రూపంలో వచ్చి మీ రాణిగారి చెవిలోనే పద్మంలోనే దాక్కొని ఉన్నాను. ఆమె బయటకు రమ్మంటే వస్తానని చెప్పు. నేను ప్రభావతి ఆజ్ఞను బద్ధుణ్ణి అని చెప్పు అన్నాడు. ఇక్కడ ఒక నాటకం. ఆ మాటలను ప్రభావతి కూడా విని, స్వాగతం వీరా, మీకు స్వాగతం, మీ దర్శనం అనుగ్రహించండి అని సిగ్గుతో తల వాల్చుకుంది. ప్రద్యుమ్నుడు తన సస్వరూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతడి దివ్యకాంతికి అంతఃపురం గది మిలమిలా మెరిసిపోయింది. ఆ దివ్య సౌందర్యానికి సముగ్ధురాలైనటువంటి ప్రభావతి కళ్ళు కూడా తెరుచుకుంది, నోరు తెరుచుకుంది, అలాగే బిగుసుకుపోయింది. మెల్లగా తేరుకున్న ప్రభావతి మౌనంగా ఉండటాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు ఇలా అన్నాడు, రాజకుమారి, నేను ఇప్పుడు ఏం చేయాలో మీరే ఆజ్ఞాపించాలి. నన్ను అడిగితే ఈ రాత్రి దాటకుండానే తక్షణమే మనం శాస్త్రోక్తంగా వివాహం చేసుకోవటం సముచితం అన్నాడు. ప్రభావతి దానికి అంగీకారంగా తల ఊపింది. ప్రద్యుమ్నుడు అక్కడికక్కడే ఒక చిత్రాసనం మీద పద్మాసనం వేసుకొని కూర్చొని తన వేలి ఉంగరాలతో ఉన్న
సూర్యకాంతమణుల రాపిడి ద్వారా అగ్నిని సృష్టి చేసి అక్కడికక్కడ హోమకుండం తయారు చేశాడు. తానే మంత్రాలు చదువుతూ అగ్నిసాక్షిగా ప్రభావతి పాణిగ్రహణం చేసి ఆమెతో కలిసి అగ్నిహోత్రుడికి ప్రదక్షిణాలు కూడా చేశాడు. ఆ తర్వాత దేవహంస సాక్షిగా అనేక దేవాలయాలకు బ్రాహ్మణులకు దానాలు చేస్తానని సంకల్పించాడు. ఆ తర్వాత దేవహంసితో శుచిముఖి, నువ్వు మా కళ్యాణం జరిపించిన దేవతామూర్తివి, నువ్వే అంతఃపుర ద్వారం దగ్గర కాపలా ఉండి ఈ రాత్రికి మమ్మల్ని రక్షించు, నీవు కూడా మా ఇద్దరికీ పూజ్యురాలివి అన్నాడు. ఆ తరువాత ఆ విధంగా చాలా రాత్రులు గడిచిపోయాయి. ప్రద్యుమ్నుడు తదుపరి కర్తవ్యం గురించి తన తండ్రి గారి దగ్గర నుంచి ఏమి వార్త వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. మరోపక్క వజ్రనాభాసురుడు మనం అన్నాం కదా, త్రిలోక విజయం కోసం ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నాడో గమనిస్తున్నాడు. ఎందుకంటే కశ్యప ప్రజాపతి యొక్క యజ్ఞం పూర్తి అయ్యేదాకా దేవాసుర సంగ్రమానికి అవకాశం ఉండదని ప్రద్యుమ్నుడికి బాగా తెలుసు. ప్రద్యుమ్నుడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే వేసవి కాలం వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాడు. వానాకాలం వచ్చేసింది. ప్రద్యుమ్నుడు తన రూపాన్ని రెండుగా చేసుకొని ఒక రూపంతో నాట్య బృందంతోనూ ఒక నాట్యం చేస్తున్నాడు కర్మ, మరో రూపంతో ప్రభావతి మందిరంలోనూ సంచరిస్తున్నాడు. ఈ నాట్య బృందం వారు రాక్షస పట్టణాల్లో ప్రదర్శనల మీద ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. రెండు రూపాలుగా చేరారు. ఒకటి నాట్య రూపము, ఇంకోటి ప్రభావతి మందిరంలో ఉంటున్నాడండి. ఎందుకంటే మాయా విద్య తెలుసు కదా. ఇది ఇలా ఉండగా వజ్రనాభుడికి సునాభుడు అనే సోదరుడు ఒకడు ఉండేవాడు, ఇంకోడు పుట్టాడు. అతడికి చంద్రవతి, గుణవతి అనే ఇద్దరు పుత్రికలు ఉన్నారు. వాళ్ళిద్దరూ రోజు ప్రభావతి ఇంటికి వచ్చిపోతూ ఉండటం అలవాటుతో ఉండేది. క్రమంగా వారిద్దరికీ ప్రభావతి మీద అనుమానం బయలుదేరింది. ఒక రోజున వాళ్ళిద్దరూ ప్రభావతిని, నీ ఇంట్లోకి ఎవరో పరాయవారు వచ్చిపోతున్నట్లుగా, మాకు ఎవరో ఇక్కడ తిరుగుతున్నట్టుగా ఉంది, మగవాళ్ళు వాసన వచ్చినట్టుగా ఉంది, అనుమానంగా ఉంది, నిజం చెప్పు అని నిగదీశారు. ప్రభావతి ఏమీ జంకలేదు. నా దగ్గర రహస్యమైన దివ్య మంత్రం ఉంది, ఆ మంత్రం జపిస్తే మనం కోరుకున్న దేవత మనం ముందు ప్రత్యక్షమై మనం చెప్పినట్లు చేస్తుంది. నేను ఇప్పుడే మీ ఎదురుగుండానే ఆ మంత్రం జపిస్తాను, ఏం జరుగుతుందో మీరే చూడండి అని దర్జాగా చెప్పింది. చెల్లెళ్ళు ఇద్దరు సరే మంత్రం జపించు అన్నారు. ప్రభావతి జపించింది. వారు ఎదురుగుండా ప్రద్యుమ్నుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రవతి, గుణవతులు ఆ దివ్య రూపానికి సముగ్ధులైపోయారు. అప్పుడు ప్రభావతి వారితో ఇలా అంది, చెల్లెళ్ళు, నేను ఒక మాట చెబుతాను, ఏమీ అనుకోవద్దు. మన రాక్షస జాతి వారంతా మహావీరులే, కానీ ఎప్పుడూ ఎవరినో ఒకరిని పీడిస్తూనే ఉంటారు. ముఖ్యంగా మహర్షుల్ని, సత్పురుషుల్ని అధికంగా పీడిస్తూ ఉంటారు. పైగా ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఉంటారు. దేవతలు దీనికి పూర్తిగా భిన్నం. వారు ఎప్పుడూ ధర్మానికి బద్దులై ఉంటారు, అసత్యాలు పలుకరు. మనవాళ్ళు కూడా పూజలు, హోమాలు చేస్తారు, కానీ దాంట్లో కపట నాటకం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడూ సుఖభోగాలు కావాలి. దేవతలు దీనికి భిన్నం. వారు చేసే తపస్సులన్నీ యథార్థంగా ఉంటాయి, దానిలో దంబాచారులు ఉండవు. అందుకే నేను దేవపుత్రుణ్ణి వరించాను. కావాలంటే మీకు కూడా ఆ మంత్రం చెబుతాను, మీరు కూడా ఇలాంటి దేవపుత్రుల్ని వరించండి. నేను పూర్వమే ఈ మంత్రానుష్ఠానం చాలా చేసి ఉన్నాను గనుక మీరు వేరే జపాలు చేయనక్కర్లేదు. నా ప్రభావం వల్ల మీరు మంత్రం ఉచ్చరిస్తే చాలు, మీరు కోరుకున్న దేవపుత్రుడు మీకు ప్రత్యక్షమవుతాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అన్నది. చంద్రవతి, గుణవతులకు
ఈ మాటలన్నీ బాగా నచ్చాయి. పైగా ప్రద్యుమ్నుడిని చూశాక మనకు కూడా ఇలాంటి భర్తే కావాలని ఆశ పుట్టింది. అయితే దేవతల్లో ఎవరిని పిలవాలి అని వాళ్ళు కొంచెం సేపు ఆలోచించారు. వాళ్ళకేమీ పాలుపోక ప్రభావతిని అడిగారు, ఎవరిని పిలవమంటావు అని. ప్రభావతీదేవి తన భర్తతో సంప్రదించి ప్రద్యుమ్నుడు కొంచెం ఆలోచించి సాంబుణ్ణి గదుణ్ణి వరించమని సూచించింది. వాళ్ళ గురించి బాగా వివరంగా వర్ణించి చెప్పాడు. ఆ కన్యలిద్దరూ దానికి సమ్మతించారు. అప్పుడు ప్రభావతి వారికి, చెల్లెళ్ళు, ఈ మంత్రాన్ని ఒకప్పుడు నాకు దూర్వాస మహర్షి ఉపదేశించాడు. ఈ మంత్రం ద్వారా భర్తను పొందితే నీ కన్యాత్వం చెడదు అని కూడా నాకు ఆయన వరం ఇచ్చాడు. అందుకే నేను మీకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా స్వీకరించండి అని బోధించి వారిద్దరికీ మంత్రోపదేశాలు చేసింది. ఆ కన్యలిద్దరూ కళ్ళు మూసుకొని మంత్రం జపిస్తూ గద సాంబుల్ని ధ్యానించసాగారు. ఇంతలో ప్రద్యుమ్నుడు తన మాయా విద్యల బలం చేత గదా సాంబులు ఇద్దరినీ అక్కడ ప్రత్యక్షమయ్యేటట్లు చేశాడు. వారిలో గదుణ్ణి చంద్రవతి వరించింది, గుణవతి సాంబుణ్ణి వరించింది. ప్రద్యుమ్నుడు పూర్వంలాగానే అగ్ని సృష్టి చేసి ఆ రెండు జంటలకు శాస్త్రోక్తంగా అగ్నిసాక్షిగా గాంధర్వ వివాహం జరిపించేశాడు. అప్పటి నుంచి ఆ మూడు జంటలు ప్రభావతి అంతఃపురంలోనే సుఖంగా జీవించసాగారు. మేధావి అయినటువంటి ప్రద్యుమ్నుడు ఆ కన్యలు ముగ్గురికి యదువంశం యొక్క మహిమలను వివరించి చెబుతూ, చంద్రవంశంలోని భాగమైన యదువంశానికి మీరు కోడళ్ళు కావటం మీ అదృష్టం అని వివరిస్తూ వాళ్ళకి యదువంశ పరంపర మీద గౌరవం బాగా పెరిగేలాగా చేశాడు. ఇది ఇలా ఉండగా అక్కడ కశ్యప ప్రజాపతి యొక్క యజ్ఞం పూర్తయిపోయింది. వెంటనే వజ్రనాభుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన త్రిలోక విజయకాంక్ష గురించి చాలా ఆవేశంగా ప్రస్తావించాడు. కశ్యప ప్రజాపతి ప్రశాంతంగా ఇలా చెప్పాడు, నాయనా వజ్రనాభ, నువ్వు నా సలహా వినదలుచుకుంటే జాగ్రత్తగా విను. నాకు నువ్వు ఇంద్రుడు ఇద్దరూ సమానమే. కానీ నీ అన్న దేవేంద్రుడు నీకన్నా అధికంగా తపస్సు చేశాడు. అతడు త్రిలోక సామ్రాజ్య ఆధిపత్యం సంపాదించాలంటే నీలాగా పరాక్రమం ద్వారా సంపాదించలేదు. తన తపోబలం వల్ల దానికి మంచి మహర్షి గణాల అండదండం వల్ల సంపాదించాడు. దానికి కావలసిన నియమము, ఉపాయము, ఒడుపు అతడి దగ్గర ఉన్నాయి. వినయము ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. నాన్న వజ్రనాభ, నీకు వరబలం ఉంది నిజమే, కానీ ఇంద్రుడు ఏదో ఉపాయం చేయగలడు. అతన్ని నువ్వు తట్టుకోలేవు. అందుచేత అనవసరపు ఆవేశాల జోలికి పోకుండా నీ రాజ్యం నువ్వు చేసుకో. నా సలహా మాత్రం ఇదే, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు కశ్యప ప్రజాపతి. నారాయణ నారాయణ, హరే కృష్ణ.